గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనలో దిమ్మ తిరిగే నిజాలు వెలుగు చూస్తున్నాయి. లేడీస్ హాస్టల్ వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెట్టిన అమ్మాయికి ఓ ప్రముఖ నేత, రాజకీయ నేత కుమార్తెగా తెలుస్తోంది. అయితే ప్రిన్సిపల్ కు ఫోన్ చేసి ధమ్కీ ఇచ్చాడట అమ్మాయి తండ్రి. నా కూతురు పేరు కనుక బయటకు వస్తే తన కూతురు చేసే నిర్వాక్యమేమో 300 మంది అమ్మాయిల ప్రాణాలకే పణంగా పెట్టేసి ఏకంగా వారి యొక్క పర్సనల్ థింగ్స్ ని, వారి యొక్క పర్సనల్ విషయాల్ని కూడా బయట చేసింది. చాలా వరకు విద్యార్థుల యొక్క ఈరోజు రోడ్ ఎక్కే పరిస్థితి దారితీసింది. కానీ ఆ అమ్మాయి తండ్రి ఏమో చాలా ఇన్ఫ్లుయెన్సర్ గా తెలుస్తోంది, ఒక రాజకీయ నేతగా తెలుస్తోంది. ఆ అమ్మాయి తండ్రి ఏకంగా ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ధమ్కీ ఇచ్చాడట. నా కూతురు పేరు కనుక బయటకు వస్తే డ్రగ్స్ కేసు పెట్టి కాలేజీ ముగిస్తానని కూడా వార్నింగ్ ఇచ్చారు. పొలిటీషియన్ తో కుమ్మక్కయ్యాడు కాలేజీ ప్రిన్సిపాల్ కూడా. ఏదైనా ఉంటే బయట చూసుకోండి, కాలేజీ పేరు బయటకు రావద్దని రాజకీయ నేతతో ప్రిన్సిపాల్ డీల్ చేశాడట. కేసును సైలెంట్ గా క్లోజ్ చేసే పనిలో ఉన్నారు కాలేజీ ప్రిన్సిపాల్ కూడా. కానీ విద్యార్థులు మొత్తం కూడా ఆందోళనకు దిగేందుకు, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ని ఆందోళనకు దిగడంతో ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ఫెయిల్ చేస్తామని ప్రిన్సిపాల్ ఆ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా బెదిరించాడట. కానీ గుడ్లవల్లేరు కాలేజ్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత వాత నెలకొన్న నేపథ్యంలో కాలేజీ ప్రిన్సిపాల్కి సంబంధించిన వివరం కావచ్చు, పోలీసు యొక్క పొలిటీషియన్ డీల్కి సంబంధించిన అంశం కావచ్చు, ఇక వెలుగు చూసింది. ప్రస్తుతం కాలేజీ దగ్గరికి కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా చేరుకున్నారు. ఒక్కసారి అక్కడ విద్యార్థులు ఆందోళన బాట పడుతున్నారు. దానికంటే ముందు మీకు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నా, ఒక రాజకీయ నేత కుమార్తెకు సంబంధించిన అంశం కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దన్నట్టుగా ఆ రాజకీయ నేత ప్రిన్సిపాల్తో డీల్ చేసుకొని, మీ విషయం కనుక బయటకు వస్తే డ్రగ్స్ కేసు పెట్టి కాలేజీ మూయిస్తానంటూ కూడా హెచ్చరించాడట. అయితే ఆ అమ్మాయి ఏమో 300 మంది విద్యార్థుల యొక్క ఆ ప్రాణమానాలని పణంగా పెట్టి వారిని రోడ్డుకి ఇడిచింది. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఏమో ఎటువంటి పరిస్థితుల్లో నా కూతురు పేరు బయటకు రావద్దన్నట్టుగా నచ్చ చెప్పి పూర్తిగా కేసును క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ధర్నాకు సంబంధించి విజువల్స్ చూద్దాం మనం. చాలా మంది విద్యార్థులు కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ప్రాబ్లం రాదా? మేమున్నాం, ఏం కాదు. ధర్నాకు దిగడంతో ఇది మరో మలుపు తిరిగింది. సుమారుగా వారం రోజులకు పైగా కావస్తోంది. ఈ విషయం వెల్లడించి విద్యార్థులు కూడా కాలేజీ యాజమాన్యాన్ని కంప్లైంట్ చేసి, కానీ ఎక్కడ ఈ విషయం బయటికి పొక్కితే ఆ పొలిటీషియన్ యొక్క కుమార్తె విషయం బయటపడుతున్న విషయంతో ఆ పొలిటీషియన్ బెదిరింపులకు గాను, ఆయన ఇచ్చిన ధమ్కీకి గాను వారిద్దరి మధ్య డీల్ క్లోజ్ చేసుకొని ఆ విషయాన్ని బయటికి పొక్కకుండా ఆ ప్రిన్సిపాల్ కావచ్చు, కాలేజీ యాజమాన్యం కూడా ప్రయత్నం చేసింది. కానీ చివరికి విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థులు అక్కడ ఆందోళన చేపట్టడంతో విషయం బలికి చూసింది. కొంతమంది అక్కడ విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటి ఆ విషయానికి సంబంధించి వారి యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. విషయాలు ఏంటో చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటికి చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడుంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతారు. లోపలికి ఎక్కడ కట్టారు ఈ హాస్టల్? రాత్రి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పరిహరిస్తారు పిల్లలు. ఎవరు చెప్తే బెదిరిస్తారు. బయటకు వాళ్ళు వస్తే ఊరుకొని అంటున్నారు. కానీ ఆడపిల్లకి రెస్ట్ ఎక్కడ ఉందన్నా? ఆడపిల్లకి రెస్ట్ కావాలి. ఈ వైట్ చేస్తే ఆడపిల్లకి న్యాయం కావాలి. 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మళ్ళీ రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేస్తాం? మా మీద ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుటే లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని
అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి, నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి, బయటకు రండి. వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా, మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పు లేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలుసు, తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళ నవమాసాలు మోసి వాళ్ళని కానీ వాళ్ళ భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం రండి, బయటికి రండి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ లో హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, 2 స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలు అవి. కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు, విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మాడకూడదు. ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సేల్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాయి. ఒకవేళ ఒక చిన్న వీడియో ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి వెళ్తే ఏ సంవత్సరం వెళ్ళింది, ఎప్పుడు వెళ్ళింది అని కనుక్కునే మెకానిజం మన దగ్గర ఉన్నప్పటికీ పొలిటీషియన్ అయినా ఈవెన్ ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ అయినా సరే న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. వీళ్ళందరికీ ఒక్క రోజులో నిజ నిర్ధారణ కమిటీ వేసి ఇక్కడ వీళ్ళ ముందు గ్రౌండ్లోనే ఇది నిజం లేదా అబద్ధం అనేది ఇక్కడే తెలిసే వరకు ఈ ఉద్యమం సాగిస్తామని తెలియదు. ఇది విషయం వారం రోజులుగా చెప్తూ వచ్చినా కూడా కనీసం వారి మీద చర్యలు తీసుకోకపోగా పైపెచ్చు మాపైనే కేసులు పెడతామంటూ కాలేజీ యాజమాన్యం ఇతరత్ర సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రివర్స్గా మాపై కేసులు పెట్టడమే కాకుండా ఎంత ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఆందోళనకు దిగామంటూ కూడా విద్యార్థులను ఆరోపిస్తున్నారు. ఒకసారి ప్రతినిధి మణికుమార్ దగ్గరికి వెళ్దాం. ఎస్ మణికుమార్, దీని వెనుక చాలా పెద్ద రాజకీయ తతంగం అన్నట్టుగా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆ ప్రిన్సిపాల్తో గుడ్లవల్లేరు కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్తో మరొక పొలిటీషియన్ ఎవరైతే ఇక్కడ విజయ్తో పాటుగా ఈ యొక్క పూర్తి పన్నాగానికి కీలక పాత్ర పోచేటువంటి సీసీ కెమెరాలు బిగించుంటే ఆ యొక్క అమ్మాయి ఉందో ఆ అమ్మాయి ప్రముఖ పొలిటీషియన్ కూతురుగా తెలుస్తోంది. ఇంతకీ ఎవరా రాజకీయవేత్త? పూర్తిగా అమ్మాయిలని ప్రాణాలని పరంగా పెట్టి ప్రాణమానాలని పరంగా పెట్టి ఆ అమ్మాయి ఇటువంటి చర్యలకు ఒడిగట్టడం అనేది డెఫినెట్గా తప్పు. కానీ కుమార్తెని ఎనికేసుకొస్తూ ఆ రాజకీయంగా కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి తీయడం కాకుండా పూర్తిగా ఫేక్ అని కొట్టిపారేసే విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన రాజకీయ నాయకుడు ఎవరు? ఆ విషయంపై చర్చ కొనసాగుతోంది.
అదే మనోజ్ చూడొచ్చు, మనం ఉదయం నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి కూడా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన సంఘటన ఏదైతే బయటకు వచ్చిందో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపునని చెప్ప. దీనికి సంబంధించి సమయం గడిచే కొద్దీ కూడా దీనికి సంబంధించి ఈ ఘటనకు సంబంధించి ఒక్కొక్క సంచలన విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ఈ రోజు ఉదయం మనం చూసాము, ఎవరైతే విజయ్ ఉన్నారో ఫైనల్ స్టూడెంట్, అతనికి సహకరించండి ఒక అమ్మాయి అతనికి సహకరించింది. అక్కడ వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి వందలాది మంది అమ్మాయిల యువతుల జీవితాలని రోడ్డుకి ఇచ్చినటువంటి దానికి సపోర్ట్ చేసింది కూడా ఒక యువత ఒక అవటం. దానికి మళ్ళీ కూడా వాళ్ళిద్దరూ కలిసి ఓయో రూమ్కి వెళ్ళి అక్కడ ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించి ఆ అమ్మాయిని బెదిరించి మా అమ్మాయి ద్వారాగా వందలాది మంది యువతల స్టూడెంట్స్ సంబంధించినటువంటి ప్రైవేట్ వీడియోలను బయటికి తీసుకొచ్చిన ఘటన. దానికి సంబంధించి ఇప్పుడు మరొక సంచలన విషయం వెలుగులోకి చూసింది. ఏంటంటే ఎవరైతే యువతికి విజయ్ ఫైనల్ స్టూడెంట్ ఉన్నా ఆ విజయ్కి సహకరించినటువంటి యువతి ఒక రాజకీయ ప్రముఖుడి కూతురుగా కూడా చెప్తున్నారు. అతను ఇప్పుడు కాలేజీ యాజమాన్యానికి ఒక ధమ్కి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. తమ కుమార్తె పేరు గనక బయటకు వస్తే ఖచ్చితంగా మీ కాలేజీని టార్గెట్ చేయాల్సి ఉంటుంది, మీ కాలేజీ మీద డ్రగ్స్ కేసు బుక్ చేసి కాలేజీని మోయించేస్తానని చెప్పి అతను బెదిరించినట్టు కూడా తెలిసింది. దీంతో కాలేజీ యాజమాన్యం ప్రిన్సిపల్ కూడా కుమ్మక్కయ్యి ఈ సంఘటన ఈ ఘటనకు సంబంధించి ఎక్కడ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మీరు కనుక మా కాలేజీ పేరు బయటికి రోడ్డుకి ఏడ్చకుండా రచ్చ చేయకండి, మేము ఈ విషయాన్ని ఎక్కడితో గుట్టచప్పుడు కాకుండా క్లోజ్ చేస్తామని చెప్పి ప్రిన్సిపల్ చెప్పినట్టు, అదేవిధంగా మీరు కనుక ఈ విషయాన్ని ఇక్కడితో క్లోజ్ చేయకపోతే మీ కాలేజీ పరువును రోడ్డుకి ఇడుస్తాము, మీ కాలేజీ మీద డ్రగ్స్ కేసు బుక్ చేసి ఖచ్చితంగా మీ కాలేజీని మోయిస్తామని కూడా ఆ రాజకీయ నాయకుడు బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ కంటే వందలాది మంది యువతల జీవితాలతో ఆడుతున్నటువంటి ఒక యువతికి సంబంధించి ఆమె తండ్రి ఇప్పుడు బ్లాక్ మెయిల్కి పాల్పడటం ఇప్పుడు ఒక సంచలన విషయంగా మారింది. అంటే ఈ సంఘటన ఎటు దారి తీస్తుందని అయితే మనం ప్రస్తుతానికి చెప్పలేము. ఎందుకంటే దీనికి సంబంధించి గంటకొక్క కొత్త విషయం బయటపడుతూ ఉంది. నిన్నటి వరకు కూడా కేవలం సీక్రెట్ వీడియోలు బయటకు వచ్చాయి అని చెప్పి తీస్తున్నారు, సీక్రెట్ కెమెరాలు పెట్టారని చెప్పి తెలిసింది. తెల్లవారేసరికి దీని అంతటికీ కూడా ఒక యువతి కారణం అని తెలిసింది. మళ్ళీ ఇప్పుడు ఆ యువతికి సంబంధించి ఆమె తండ్రి ఇప్పుడు కాలేజీని యాజమాన్యాన్ని బెదిరిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే ఈ ఘటన ఇంకా ఎంత దూరం వెళ్తుందనేది కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను చెప్పాలి. ఇప్పటికే ప్రస్తుతం రాత్రి నుంచి కూడా అక్కడ విద్యార్థులందరూ కూడా నిరసనలు చేస్తున్నారు. మా కాలేజీకి అంటే వారం రోజుల నుంచి కూడా ఈ సంఘటన సంబంధించి జరుగుతుందని చెప్పి ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదు. ఇప్పుడు ఎవరైతే యువతికి సంబంధించిన తండ్రి ఉన్న రాజకీయ నాయకుడితో కలిసి కుమ్మక్కయ్యి ఇప్పుడు ఈ సంఘటన మొత్తం కూడా డైవర్ట్ చేసే ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు రాత్రి నుంచి కూడా నిద్రాహారం లేకుండా అక్కడే నిరసనలు చేస్తా ఉన్నారు. మరోవైపు కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఎవరైతే నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఉన్న వాళ్ళని కూడా బెదిరించినట్లు కూడా తెలుస్తుంది. మనం విజువల్స్ లో చూసి ఇప్పుడు అంటే మీరు గనక ఈ విషయం బయటకు చెప్తే మీకు ప్రాక్టికల్ మార్కులు తక్కువ వేసి లేదా మిమ్మల్ని ఫెయిల్ చేసి మీ జీవితాలను నాశనం చేస్తామని చెప్పి కూడా ప్రిన్సిపల్ కూడా బెదిరించినట్టు తెలుస్తుంది. అంటే మరోవైపు విద్యార్థి సంఘాలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు వరుసగా. అంటే కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడట్లేదు, దీనికి సంబంధించి దీనికి గోప్యంగా ఉంచడం ఎందుకు ఉంచుతున్నారు, దీనికి సంబంధించిన విషయాలని బయటకి తీయాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా కాలేజీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఎవరైతే విద్యార్థి సంఘాలు లోపలికి వెళ్తారో యత్నించిన వాళ్ళందరినీ కూడా అడ్డుకొని వాళ్ళందరూ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఓవరాల్ గా ఇక్కడ గుడ్లవల్లేరు కాలేజీ దగ్గర ఒక ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మణికుమార్. సో మొత్తం మీద ఈ గుడ్లవల్లేరు కాలేజీ ఘటనకు సంబంధించి ఎవరైతే అమ్మాయి ఉన్నారో, ఈ సీసీ కెమెరాలు బిగించినటువంటి అమ్మాయి ఉన్నారు, తోటి విద్యార్థులకు సంబంధించి ప్రాణమానాల్ని బయట పెట్టి వారిని రోడ్డుకి ఇచ్చినటువంటి అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి సంబంధించి తండ్రి ఒక రాజకీయ నేతగా తెలుస్తుంది. అయితే ఈ విషయం వారం రోజుల క్రితం వెలుగులోకి వచ్చినప్పటికీ దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఆ రాజకీయ నేత చేసినట్టు తెలుస్తోంది. రాజకీయ నేత కాలేజీ యాజమాన్యంతో కుమ్మక్క అయిపోయి దీన్ని పూర్తిగా ఫేక్ అంటూ కొట్టిపారేసే దిశగా ప్రయత్నం చేశాడు. కానీ దీంతో విద్యార్థులు ఒక్కసారిగా అర్ధరాత్రి నుంచి కూడా ధర్నా చేపడుతున్నారు. అక్కడ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగు చూసింది. తాజాగా ఈ రాజకీయ నేత ఎవరనే విషయంపై కూడా చర్చ కొనసాగుతుంది. సో ఎవరు ఏం చేస్తుంటారనే విషయం ఎటువంటి విషయాలు వెల్లడి కాబోతున్నాయి, పోలీసు ఏకంగా తేల్చబోతున్న సంవత్సరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే నారా లోకేష్ ట్వీట్ తర్వాత నేరుగా అక్కడ సంబంధిత ఘటనా స్థలానికి అంటే అక్కడ కాలేజీ దగ్గరికి కూడా కలెక్టర్ మరియు ఎస్పీ కూడా వెళ్లారు. విద్యార్థులతో మాట్లాడుతున్నారు, వారి డిమాండ్స్ అని తెలుసుకుంటున్నారు. సీసీ కెమెరాకు సంబంధించి ఎటువంటి పర్యవేక్షిస్తారో, ఆ విజయ్ అనే అబ్బాయితో పాటుగా అమ్మాయిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
మాకు ఎలాంటి ప్రాబ్లం రాదు, మేమున్నాం, ఏం కాదు. వారం నుంచి జరుగుతుంది ఇది. ఆడపిల్లలు చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటకు చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడుంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతారు. లోపలికి ఎక్కడ కట్టారు ఈ హాస్టల్? రాత్రి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పరిహరిస్తారు పిల్లలు. ఎవరైనా చెప్తే బెదిరిస్తారు. బయటకు కానీ వస్తే ఊరుకొని అంటున్నారు. కానీ ఆడపిల్లకి రెస్ట్ ఎక్కడ ఉందన్న? ఆడపిల్లకి రెస్ట్ కావాలి. ఈ వైట్ రెస్ట్ ఆడపిల్లకి న్యాయం కావాలి. 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి. మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి. వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి. నిజాలు తెలుసుకోండి. ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి. వచ్చి ఈ కాలేజీలో అసలు ఏం జరుగుతుంది? గంజాయిలు అమ్ముతున్నారా? మత్తు పదార్థాలు అమ్ముతున్నారా? ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి. కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు. కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పు లేదే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది. కాబట్టి ఇదంతా బయటికి రావాలి. ఈ యాజమాన్యానికి అంతా తెలిసి మభ్య పెడుతున్నారు. మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి. లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు. తెల్లవారు 4 గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు. వాళ్ళకి ఫుడ్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీల్లో? వాళ్ళకు నవమాసాలు మోసి వాళ్ళని కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు. ఎందుకంటే కాలేజీలు మోసేసుకోండి. కాలేజీ యాజమాన్యం రండి, బయటికి రండి. గుట్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు. నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, 2 స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. దీనిపైన నిజమేంటి అబద్ధమేంటి అనేది ఇక్కడ విద్యార్థుల ముందు వీళ్ళ జీవితాల మీద పడినటువంటి మచ్చలు అవి. కాలేజీకి వచ్చినటువంటి రెప్యుటేషన్ ప్రాబ్లం కాదు, విద్యార్థుల యొక్క జీవితాలతో చెలగాట మాడకూడదు. ఆ వీడియోలు సేల్ చేశారని చెప్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సేల్ చేస్తుంటే ఎక్కడికి వెళ్ళాయి. ఒకవేళ ఒక చిన్న వీడియో ఒక మొబైల్ నుంచి ఇంకో మొబైల్కి